హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు నిఫ్టీ చూడండి, ఈ 24,800 అబవ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ లెవెల్ 24,800 లెవెల్లో ఇది బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ చూడండి పైనుంచి ఇలా రీటెస్ట్, అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ కూడా ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని ఈ ఫస్ట్ క్యాండిల్ని దాటింది. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ కూడా క్రియేట్ చేసింది. ఆ తర్వాత రీటెస్ట్ కరెక్ట్గా ఆ లెవెల్ని రీటెస్ట్ చేసింది. ఇక్కడ మనం బయింగ్ ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ అయింది, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. ఇక్కడ బయింగ్ తీసుకున్న తర్వాత ఎక్కడి వరకు జర్నీ చేయొచ్చు అంటే ఇక్కడ మన లెవెల్ 24,936 వరకు అయితే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ చూడండి ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి చూడండి, ఆ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఆ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చి చూడండి, ఆ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రీటెస్ట్, అంటే ఇక్కడ కూడా మీరు బ్రేక్అవుట్ అనొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చెప్తాను ఉండండి. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ పడి మళ్ళా ఇక్కడ ఈ లెవెల్ని దాటేటప్పుడు అయితే ఖచ్చితంగా బై చేయొచ్చు. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది రెడ్ క్యాండిల్, తర్వాత గ్రీన్ క్యాండిల్, తర్వాత దాటి వెళ్ళేటప్పుడు బై చేయొచ్చు, అలా జరిగింది. కాబట్టి ఇక్కడ చెప్తున్నా నేను బయింగ్ ఎక్కడ వరకు, ఇక్కడ చూడండి 25,041 లెవెల్. చూడండి మన లెవెల్స్ చాలా బాగా, అంటే స్కాల్పింగ్ చేసుకో ఇక్కడి నుంచి ఇక్కడికి మంచి పాయింట్స్ వచ్చాయండి, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ట్రేడ్ చేసుకునే వాళ్ళకి హ్యాపీగా మన లెవెల్స్ ముందు పెట్టుకొని హ్యాపీగా చూసుకుంటూ ట్రేడ్ చేయొచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. మరి నిఫ్టీలో ఈరోజు లెవెల్ వచ్చేసి 24,984 అండి, 24,984 ఈ లెవెల్. ఒక నిమిషం, ఈ లెవెల్ అండి. ఈ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఈ లెవెల్ ఆల్రెడీ పనిచేసింది కాబట్టి ఈ లెవెల్ మనం డిలీట్ అయితే చేసుకోవచ్చు, డిలీట్ చేసేయచ్చు. లేదంటే చూసుకొని రేపు చూసుకొని అయినా మనం తర్వాత డిలీట్ చేసుకోవచ్చు అండి. 2541, 2585 ఈ లెవెల్ని డిలీట్ చేద్దాం. ఓకే, ఇక బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా మన లెవెల్స్ పనిచేసాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నిన్న మనం చెప్పుకున్నాము ఈ జోన్ అంతా ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈరోజు ఆ జోన్లో నుంచే చూడండి, ఈ జోన్లో నుంచే రిజెక్షన్ తీసుకొని మళ్ళీ 50,591 ఈ లెవెల్ని చూడండి, 2 సార్లు అక్కడ చూడండి సపోర్ట్ తీసుకొని అయితే రిజెక్షన్, ఇక్కడ ఖచ్చితంగా బయింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ కూడా లెవెల్స్ ఎక్కువైపోయాయి కాబట్టి ఈ లెవెల్స్ డిలీట్ చేద్దాం. ఇక్కడ ఈ లెవెల్ కూడా ఓకే అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్, ఇక్కడ బై చేసిన తర్వాత ఇక్కడ వరకు, ఆ తర్వాత అక్కడి నుంచి ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయింది చూడండి, 5168, 5952 ఈ రెండిటి లెవెల్స్ మధ్య చూడండి, ఈ రెండిటి లెవెల్స్ మధ్య కన్సాలిడేషన్. నేను కొన్ని లెవెల్స్ అదే దగ్గరగా ఉన్నా కూడా ఎందుకు డిలీట్ చేయనంటే ఇటువంటి కన్సాలిడేషన్ ఈ రెండింటి మధ్య అవుతున్నప్పుడు మనం అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసేదానికి, అంటే ఈ క్యాండిల్ చూసి పుట్ వైపు కానీ ఈ క్యాండిల్ చూసి బయింగ్ వైపు కానీ చేయాలంటే మనం చేయము. ఎందుకంటే మన లెవెల్ దాటిన తర్వాత కానీ మన లెవెల్ బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత కానీ చేస్తాం అనమాట. అటువంటప్పుడు ఈ దగ్గరగా ఉన్న లెవెల్స్ కూడా పనిచేస్తాయి. ఇక్కడ చూడండి ఎంతసేపు కన్సాలిడేషన్ అయిందో. కన్సాలిడేషన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ
చిన్న బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ ఈ లెవెల్ చూడండి, దగ్గరగా ఉన్న ఈ లెవెల్ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్కి వచ్చింది. అంటే కన్సాలిడేషను, అంటే ఇన్ని రోజులు మార్కెట్ బాగా డౌన్ ఫాల్ అయింది కాబట్టి కన్సాలిడేషన్ అవుతూ కొంచెం కొద్దిగా పెరిగేటప్పుడు కానీ, లేదా కన్సాలిడేషన్ అవుతూ కొద్దిగా డౌన్ అయ్యేటప్పుడు కానీ, స్లైట్ డౌన్ లేదా స్లైట్ బయింగ్ వైపు ఉన్నప్పుడు ఇటువంటి దగ్గరగా ఉన్న లెవెల్స్ పనిచేస్తాయి అన్నమాట. అందుకనే నేను దగ్గరగా ఉన్న లెవెల్స్ ఉంచానండి. మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. మనం కొన్ని అయితే డిలీట్ చేసాం కాబట్టి సరిపోతుంది. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 51,100 అండి. ఇక్కడ 51,097 ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ లెవెల్ సరిపోతుంది. మరి రేపటి వీడియోలో ఇది చూడండి, ఈ లెవెల్స్ అన్నీ చాలా లెవెల్స్ ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదండి. లెవెల్స్ బ్రహ్మాండంగా, ఎందుకంటే మార్కెట్ బాగా డౌన్ అయింది కాబట్టి ఇంతకు ముందు మన లెవెల్స్ అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్స్ని ఉపయోగించి పైకి వెళ్ళేటప్పుడు కానీ, లేదా డౌన్కి వచ్చేటప్పుడు కానీ, ఈరోజు చూడండి ఎంత బాగా లెవెల్స్ పనిచేశాయో. ఆ విధంగా రేపు కూడా మన లెవెల్స్ని ఉపయోగించి ట్రేడ్ చేస్తారని ఆశిస్తూ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. బై.